నరసరావుపేట డీజీపీ కార్యాలయాన్ని మంగళవారం ఓ ప్రేమ జంట ఆశ్రయించింది. వారి కులాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు, బంధువుల నుంచి ప్రాణహాని ఉందని రొంపిచెర్ల మండలానికి చెందిన గుర్రాల సామ్యూల్, అదే గ్రామానికి చెందిన తోట మనీసా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసు వారు మాకు రక్షణ కల్పించాలంటూ మీడియా ముందు వారు కోరారు. అది పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం ఎడ్వర్డ్పేట గ్రామం. నా పేరు గుర్రాల సామ్యూల్. నేను ఎస్సీ కులానికి చెందిన అబ్బాయిని. తన పేరు తోట మనీసా. తను ఓసీ కులానికి, నాయుడు కులానికి చెందిన అమ్మాయి. మేము గత 5 సంవత్సరాలుగా ఇష్టపడుతున్నాము. మా ఇద్దరు కులాలు వేరవటం వల్ల మా పెద్దలు అంగీకరించలేదు. మేము చాలా మాట్లాడాము కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. మాకు ప్రాణహాని ఉంది, అందుకని డిఎస్పీ గారికి అర్జీ పెట్టుకున్నాం. 15 రోజుల క్రితం మాకు వివాహం అయింది. హైదరాబాద్ లో చేసుకున్నాం. మాకు మా ఊరు నుంచి ముగ్గురు నుంచి మాకు ప్రాణహాని ఉంది. వారి పేరు జిడ్డు ఎర్రయ్య, జిడ్డు రాజా. మా నాన్నగారి పేరు తోట శ్రీనివాసరావు. లేదు, మాకు సహాయం చేసిన వాళ్ళని కాల్ చేసి వాళ్ళని స్టేషన్ లో పెట్టడం, ఇబ్బంది పెట్టించడం బాగా జరుగుతుంది. వాళ్ళకి ఆల్రెడీ ఒకసారి పోలీసులు ఫోన్ చేసి చెప్పారు, వదిలేసుకున్నామన్నారు. అయినా మధ్యలో ఎందుకు వస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. సార్ని కలిసాము. రేపు పొద్దున మా పేరెంట్స్ ని కలిసి కౌన్సిలింగ్ ఇప్పించి పంపిస్తా అన్నారు తేల్చేసి.